సర్పంచులు లేక గ్రామ పాలన అస్తవ్యస్తంగా మారింది. ఏడాది దాటిన పల్లెలన్నీ ఇంకా ప్రత్యేక అధికారుల పాలనలోనే నడుస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలు అనగానే ప్రతిసారి ఏదో ఒక సాకుతో ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది. బీసీల రిజర్వేషన్ల అంశం ఇంకా తేలలేదు. మరోవైపు స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ఆశావహులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో స్థానిక పోరుపై పల్లవి టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. జూలైలోనే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. జూన్ చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 2వ వారం నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓటర్ల జాబితా, వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు పనులు కొలిక్కొచ్చాయి. వీటన్నింటిపైన ఉన్నత అధికారులు మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. ఇక 3 స్థానిక సంస్థల్లో మొదట గ్రామ పంచాయతీ ఎన్నికల్ని నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 12,633 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ పంచాయతీలన్నింటి పరిధిలో కలిపి 1,13,500కు పైగా వార్డులున్నాయి. మున్సిపాలిటీల్లో కలిపి పంచాయతీల్లోని వార్డులు పోగా మిగతా వాటికి ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక 5,817 ఎంపీటీసీ, 567 ఎంపీపీ, 567 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి మినహా 31 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లను ఎన్నుకుంటారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లుల్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం పెండింగ్ లో పెట్టింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నాటికల్లా కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే ప్రస్తుత రిజర్వేషన్ తోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 50% దాటకుండా రిజర్వేషన్లు అమలు చేయాలి. స్థానిక సంస్థల పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించి మిగతా రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వాలి. ఇక ఈ లెక్కన గతంలో బీసీలకు గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 21, 22%, మున్సిపాలిటీల్లో 31% రిజర్వేషన్లు అమలయ్యాయి. అయితే స్థానిక సంస్థల్లో నేరుగా రిజర్వేషన్లు పెంచలేని నేపథ్యంలో పార్టీ పరంగా బీసీలకు 42% స్థానాల్ని కేటాయిస్తామని కాంగ్రెస్ గతంలోనే ప్రకటించింది. ప్రస్తుతం దీనిపై కసరత్తు జరుగుతోంది. ఇక గ్రామ పంచాయతీలకు సంబంధించిన కొన్ని పెండింగ్ బిల్లుల్ని తాజాగా క్లియర్ చేయటం, మరికొన్నింటిని త్వరలోనే క్లియర్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉండటం, జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం స్కీమ్ ని ప్రారంభిస్తుండటం, అదే నెలలో వీలైనంత మందికి రేషన్ కార్డుల పంపిణీ చేయాలని నిర్ణయించడం వంటి చర్యలన్నీ ఎన్నికల సన్నాహాల్లో భాగమే అన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు వంటి నేతలందరినీ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రభుత్వ పథకాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. మరోవైపు కాంగ్రెస్ గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు అవకాశం ఉన్న పదవుల్ని భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తద్వారా క్షేత్రస్థాయి క్యాడర్లో ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఇటీవలి రాజకీయ పరిణామాలు కూడా స్థానిక ఎన్నికల్లో కలిసొస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.